వెల్కమ్ టు రోహి లైఫ్ స్టైల్. నేను మీ రోహిత. ఈరోజు మా డాడీతో మీల్ మేకర్ కర్రీ చేయిస్తున్నాను. ఇది టిఫిన్స్లోకి, డిన్నర్లోకి, రైస్లోకి, ఎందులోకైనా సరే బాగుంటుంది. యూట్యూబ్లో మీల్ మేకర్ కర్రీ అంటే చాలా వస్తాయి, కానీ ఈ స్టైల్లో ఎవరూ చేయలేదు. చాలామంది చేశారు, కానీ ఈ స్టైల్లో అయితే ఎవరూ చేయలేదు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ తిన్నట్టుగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. దీనికంటే ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా పెట్టాము. ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు మన మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఒక కప్పు తీసుకోండి. ఒక కప్తో ఈ మిల్ మేకర్స్ వేడి నీళ్ళల్లో ఒక నిమిషం పాటు ఉడికితే చాలు. చల్ల నీళ్ళలో వేసుకోవాలి. తీసి చల్ల నీళ్ళలో వేసుకొని నీళ్ళు బాగా పిండేసుకోండి. నీళ్ళు బాగా పిండితే ఈ నీళ్ళు ఏం లేకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లోకి పెరుగు ఒక అరకప్పు వేసుకోండి. సరిపోద్ది. కొద్దిగా ధనియాల పొడి, చిన్న స్పూన్ పసుపు చాలు. ఒక స్పూను కారం పొడి. కారం మళ్ళీ ఒక స్పూన్ దాంట్లో వేసుకుంటాం మనం కూర చేసేటప్పుడు. సరిపడా ఉప్పు. ఒక అర స్పూన్ జీలకర్ర పొడి. కొద్దిగా గరం మసాలా. బాగా కలిపేసుకోండి.
30 నిమిషాల సేపు ఇట్టగా పెట్టండి. 30 నిమిషాలు ఇట్నే పెట్టండి, ఒక అరగంట. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్లో ఒక 3 లవంగాలు, ఒక పించి దాల్చిన చెక్క, 2 యాలకులు, ఉల్లిపాయలు వేసుకున్నాం. బాగా యాగాలి. దోరగా వేగాక ఇందులో కొంచెం పసుపు, దాంట్లో కారం వేసుకున్నాము, 1 స్పూన్ వేసాం దాంట్లో. దీంట్లో ఇంకో స్పూన్ వేద్దాం. సరిపోదు కదా కారం, మొత్తం దాంట్లోనే వేస్తే ఏమైందంటే ఎక్కువ అయిపోద్ది, దానికే పట్టేసి. అందుకని దీంట్లో వేసాం. కొద్దిగా వేగాక టమోటా ప్యూరీ, బాగా యాగాలి. ఆ పచ్చి వాసన అంతా పోవాలి. ఇప్పుడు ఏమైందండి, దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, దీనికి సరిపడా కొంచెం ఉప్పు. బాగా వేగి పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు బాగా ఉడికింది కదా, బాగా పచ్చివాసన అంతా పోయింది. పచ్చివాసన అంతా పోయింది కదా, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాక ఇవి వేద్దాం. దగ్గరికి పెట్టి ఇలా కలిగి పెట్టండి బాగా. ఒక 2 నిమిషాలు ఇట్టాగే ఉడకనివ్వండి. మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు. చూద్దాం, 2 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి నేనైతే నువ్వుల పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు ఎవరికైనా కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదా పల్లీలు వేసుకోవచ్చు.
ఇది బాగా ఉడకాలి. బాగా వచ్చింది కదా, బాగా వచ్చింది. అలాగే ఒక 5 నిమిషాలు ఉడకాలండి. మూత పెట్టేసేయండి. 5 నిమిషాలు మీడియం మంట మీద ఉడకాలి. చూద్దామండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చిందిగా, ఉడికినట్టే లెక్క. కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా కస్తూరి మేతి వేసుకోవాలి. కస్తూరి మేతి నలిపి నలిపేసి వేసుకోండి. ఇది సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఓకే, ఒక్క 3 నిమిషాలు ఉడకనివ్వండి. అయిపోయినట్టే కూర. ఒక 3 మినిట్స్ ఉడికితే అయిపోయినట్టే. చూద్దామండి. సూపర్ అయిందండి. వెరీ నైస్. ఆహా, స్మెల్ చూడు. ఆహా, వెరీగా ఎమ్మీగా ఉంది. ఆహా, చూసారా? ఓకే, దీన్ని వేరే దాంట్లోకి మార్చుకుందాం. ఓకే అండి, ఇది ఫైనల్. ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి. ఓకే, సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మన పాత వీడియోస్ ఇంకా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మీకు వాటిలో ఏం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.